హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మనం స్క్రీన్ మీద చూస్తున్న ఈ ప్రదేశం మీరు గుర్తుపట్టే ఉంటారు, విమాన్ రెస్టారెంట్. ఒకప్పుడు ఇది నా బాగా ఫేవరెట్. ఇక్కడ చాలాసార్లు నేను భోజనం చేశాను. ప్రతిసారి కూడా భోజనం చేయడానికి కనీసం గంటైనా పట్టేది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మూసేసి ఉంది. అతి త్వరలో మళ్ళీ ఓపెన్ చేస్తారు అని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలా ఎవరైతే కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి. ఈరోజు మనం ఒక నిశ్చితార్థానికి వెళ్ళబోతున్నాం అనమాట. నిశ్చితార్థం చాలా బాగా గ్రాండ్గా చేశారనమాట. సో ఈ హాల్కి నేను చాలాసార్లు వెళ్ళటం జరిగింది. అయితే చాలాసార్లు హాల్కి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే, చాలామంది చుట్టాలు వచ్చినప్పుడు జస్ట్ ఒక హాల్లో సరిపోయేవాళ్ళు, తెలిపోయేదన్నమాట. కానీ ఈరోజు ఇక్కడ ఈ జరిగిన ఫంక్షన్కి చాలా చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు. ఒక సైడ్ అంతా కూడాను గేమ్స్ అవన్నీ పెట్టారు. మన మిత్రులతో సహా నేను ఈ ఫంక్షన్కి వెళ్ళటం జరిగిందనమాట. అక్కడ చూస్తే కనుక ఒక సైడ్ రైట్ సైడ్ అంతా కూడా గేమ్స్ కానీ అన్నీ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది, భలే బాగుంది. ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. క్యాటరింగ్ ఎవరు చేశారైతే తెలియదు, కానీ భోజనాలు అయితే సూపర్గా ఉన్నాయని చెప్పారు మా మిత్రులు. కొంతమంది ముందే భోజనం చేశారనమాట. చూడండి ఎంత చక్కగా ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసరికి స్వీట్ అనమాట. అంటే ఇది బెంగాలీ స్వీటు, రసగుల్లా అనమాట. చాలా చక్కగా దీన్ని అరేంజ్ చేశారు చూడండి. అలా గ్లాసుల్లో, చిన్న గ్లాసుల్లో, కప్స్లో కాకుండా మట్టి కుండల్లో ఇవ్వటం వల్ల దాని లుక్ పెరిగిపోయింది. తెలుగిళ్ళల్లో పెళ్ళిళ్ళు చేస్తే ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ వడ్డించడం జరిగిందనమాట. ఇక ఏది తినాలి ఏది తినకూడదు అని కరెక్ట్గా లెక్కేసుకొని తింటేనే మనం అన్నీ తినగలం. లేకపోతే కనుక మ్యాక్సిమం సగం ఐటమ్స్ అయితే మనం తినలేమన్నమాట. అంత ప్లానింగ్గా తినాలి. అన్ని రకాల ఐటమ్స్ అయితే వీళ్ళు వడ్డించారు. నేను చూసిన ఫంక్షన్స్లో దాదాపుగా ఇది నెంబర్ 1 అనుకుంటా. ఇన్ని ఐటమ్స్ స్వీట్స్లోనే 3-4 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇది రసగుల్లా అయితే మనకి వడ్డించారనమాట. మనం చాలాసార్లు ప్లేట్లు, ఇస్తరాకులు అట్లా చెప్తూ ఉంటాం కదా, వీళ్ళు చక్కగా చూడండి ఇస్తరాకులు వడ్డించారు మనకి. ఒక స్వీట్, ఇది కూడా బౌల్ చూడండి ఎంత చక్కగా ఉంది కదా. ఇది ఒకసారి మనం టేస్ట్ చేద్దాము. ఈ స్వీట్ అయితే చాలా బాగుంది. ఎంతమంది వచ్చిన ఈ హాల్ అయితే వాళ్ళందరికీ సమాధానం చెప్పేలా ఉంది. అసలు ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఈ స్వీట్ అయితే చాలా చల్లగా ఉంది, చక్కగా. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లాస్ట్ దాకా చూసి లైక్ చేద్దామంటే మర్చిపోతారు. అందుకనే ముందుగానే లైక్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. హైప్ పాయింట్స్ ఉంటే హైప్ చేయండి. మనం కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాగే నేను ఇన్స్టాలో ఒక రీల్ చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన డైరెక్టర్, యాక్టర్స్ ఎవరు అనుకున్నాను. ఇప్పుడు లక్కీగా వీళ్ళు కనిపించారనమాట. ఇన్స్టా ప్రముఖులు వీళ్ళు. మొదటి వ్యక్తి ఊరికే చిలక అని ఆ ఒక రీల్ చెప్పా కదా, దానికి డైరెక్టర్. రెండో వ్యక్తి యాక్టర్ అనమాట. ఇక్కడ నించున్న ముగ్గురు కూడా మంచి టాలెంటెడ్. తర్వాత ఇక్కడ మనకి వేరే వ్యక్తి మనం ఇప్పుడు చూస్తాం. ఇతని పేరు వచ్చేసరికి కిరణ్ దగ్గాని గారు అనమాట. మంచి బెస్ట్ యాక్టర్, ఇన్స్టాగ్రామ్లో బాగా ప్రముఖులు. ఈయనకు సంబంధించిన ఒక రీల్ కూడా నాకు బాగా నచ్చింది, కనకదుర్గమ్మ గురించి. ఈ స్వీట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది స్వీట్ అయితే, ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. సో ఇస్తరాకు కూడా చూడండి చక్కగా ఉంది. చాలా నీట్గా ఇస్తరాకుని ప్రిపేర్ చేశారు. ఇట్లాంటివన్నీ వేస్తే మనం డిస్పోజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు అయితే కనుక ఎన్విరాన్మెంట్కి, అంటే మన వాతావరణానికి చాలా హాని కల్పిస్తుంది. మన చుట్టుపక్కల వాతావరణానికి కాకుండా మనకు కూడా హాని కల్పిస్తుంది. అందుకనే చక్కగా చూడండి అరిటాకుల్లో, ఇస్తరాకుల్లో భోజనాలు చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. అసలు ఇక్కడ వేసిన ఫ్రైలు అయితే దాదాపు 4 రకాల ఫ్రైస్ వీళ్ళు వేశారనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడాను. ఇంకా మన ఫేవరెట్ సాంబార్ చాలా కమ్మగా ఉంది. ఇదేమి రివ్యూ వీడియో ఏం కాదు, నాకు బాగా నచ్చిందనమాట. ఇంకా వెళ్ళినప్పుడు అంతా చుట్టుపక్కల చూసినప్పుడు బాగా నచ్చింది. అందుకని నేను అలా
అలవాటైపోయిన ప్రాణం కదా, షూట్ చేయటం మొదలుపెట్టా. ప్రతి ఒక్క ఐటమ్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. సాంబార్లో కూడా చూడండి అన్ని రకాల ఐటమ్స్ వేశారు. క్యారెట్ కానీ, ములక్కాయ కానీ చాలా చాలా బాగున్నాయి. అసలు వెజిటేబుల్ పలావ్లను 2 రకాలు, ప్లెయిన్ ఒకటి, పనసకాయ బిర్యానీ ఒకటి, 2 రకాలు చేశారు. అసలు ఎక్సలెంట్గా ఉంది. పెరుగు కూడా చూసారుగా, కుండ పెరుగు, గడ్డ పెరుగు అన్నమాట. అసలు ఎన్ని ఐటమ్స్ వేశారంటే ఏం తినాలో ఏం తినకూడదు అసలు అర్థం కాలేదు. అంటే అన్ని ఐటమ్స్ రుచి చూసే అవకాశమే రాలేదు నాకు. అన్ని రకాల ఐటమ్స్ వేశారు. ఇంకా ప్రతి ఒక్క ఐటమ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. పెరుగు అయితే గడ్డ పెరుగు అబ్బాబ్బా మామూలుగా లేదు. చూడండి, రసగుల్లాలో ఇచ్చిన ఈ జ్యూస్ అయితే అసలు బ్రహ్మాండంగా ఉంది. రసగుల్లా అయితే సూపర్గా ఉందన్నమాట. భోజనం అయిపోయిన తర్వాత అట్లా తమలపాకుల సెక్షన్ అనమాట. ఈ సైడ్లోనే అనమాట మనకి స్టార్టింగ్లోనే గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేశారు. పెళ్ళైతే ఫంక్షన్ అయితే బ్రహ్మాండంగా చేశారు. చాలా రేర్గా చూస్తాం ఇట్లాంటి ఫంక్షన్స్. నేనైతే దాదాపుగా ఇన్ని రకాల ఐటమ్స్, దాదాపుగా 60-70 ఐటమ్స్ అయితే వడ్డించుంటారు. ఇటువంటి ఫంక్షన్స్కి నేనైతే దాదాపుగా ఇది మొదటిసారి అనుకుంటాను, మ్యాక్సిమం మొదటిసారి. చాలా బాగుంది, సూపర్గా ఉంది. భలే బాగా నచ్చింది నాకు పెళ్ళి అయితే. ఇప్పుడు దాకా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ దగ్గర ఇంకా హైప్ పాయింట్స్ ఉంటే కనుక వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎక్కడన్నా మంచి వీడియోస్ ఏమన్నా అంటే హోటల్స్ ఏమైనా మంచివి కనిపిస్తే, అది మంచిది మీకు అని అనిపిస్తే మనకి రిఫర్ చేస్తే మనం వెళ్ళి అక్కడ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.